ఇప్పుడు వాగ్దానం పట్టేసుకుని, బైబిల్ పట్టేసుకుని, దేవుని సన్నిధిలో నిలబడి ఇప్పుడు వీళ్ళు పట్టేసుకుని సాక్ష్యం చెప్పేస్తే నాకు దేవుడే వాగ్దానం చేశాడు అని సంఘం అంతటా సాక్ష్యం చెప్పేసి మళ్ళీ నీ ఇంటికి వెళ్ళి మామూలుగా ఉంటే అయిపోద్దా? అవదు. అలాగే నువ్వు ఎన్ని సంఘాలు తిరిగి సాక్ష్యం చెప్పినా ఏం కాదు. నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. ఏం చేయాలి తెలుసా? అనుసరించాలి. ఆయన మార్గాలను అనుసరించాలి, కట్టడను అనుసరించాలి, ఆయన విధులను అనుసరించాలి. అలా చేస్తేనే ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాను అన్నాడు. దేవుడు ఇప్పుడు మనమే అంత తెలివితేట కలిగిన ఉంటే మరి దేవుడు ఎంత తెలివితేటగా ఉండాలి చెప్పండి. మనకేంది తెలివితేటలు ఉంటే, ప్రభా వాగ్దానం చేసావు కదా, కొంతమంది డిమాండ్ చేస్తారు దేవుణ్ణి. చేసావు కదా నేను అప్పుడు చెప్పావు కదా, మరి అప్పుడు అలాగ అన్నావు కదా, చేయవా? చేయకపోతే ఇంకెందుకు నువ్వు అన్నట్టు దేవుణ్ణే, ఇంక చేయకపోతే ఇంక నువ్వు ఎందుకు, ఇంకా వేస్ట్ ఇంకా అన్నట్టుగా దేవుని ఎదుటే కొంతమంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అలా నువ్వు ఎంత ఫీల్ అయినా పని జరగదు. నువ్వు చేయవలసింది ఖచ్చితంగా చేయాలి. ఆమేన్. నువ్వు అనుసరించాలి దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, ఆయన సహవాసాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను, వాక్యానుసరమైన జీవితాన్ని, భయభక్తులను దేవుని ఎడల కలిగి ఆ ప్రకారం నడిచి అప్పుడు దేవుని అడుగు, ప్రభువా నాకు వాగ్దానం చేస్తావు అని అడుగు. నీ వాగ్దానం దేవుడు నువ్వు అడగిన అవసరంలా ఆయన అలాగుంటే ఆయనే నెరవేరుస్తాడు.